వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనం చీరకి పాలు కుట్టుకుందాము. అంటే హ్యాండ్ వర్క్ అనమాట. చేతితో పాలు ఎలా కుట్టాలో చూపిస్తాను, చూడండి. మీకు కూడా యూస్ఫుల్ అనుకుంటే ట్రై చేయండి. చీరకి పాలు అంటే మిషన్ మీద కాకుండా చేతితో అనమాట. మిషన్తో పని లేకుండా చేతితో కుట్టుకోవడము. పట్టు చీరలకి చేతితో కుట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. మిషన్తో అంటే లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. అందుకని చేతితో కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. చూడండి, పాలైతే షింక్ చేసి ఐరన్ చేసి పెట్టేశాను. షింక్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇలాగైతే ఐరన్ చేసి పెట్టుకోవాలి. దారము, సూది, పాలైతే రెడీ చేసుకున్నానండి. మనము మిషన్ మీద కుట్టుకున్న శారీ కూడా చూపిస్తాను, చూడండి. మిషన్ మీద కుట్టింది చూడండి. ఇలాగా లైన్ లాగా వస్తుంది అనమాట, లాక్కున్నట్టుగా. ఈ బార్డర్లో వచ్చుంటే కొంచెం కనిపించకుండా ఉండుండేమో, పైకి వచ్చింది కాబట్టి కుట్టు చూడండి ఎలాగొచ్చిందో. లాక్కున్నట్టు థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇలా లేకుండా నీట్గా ఉంటుంది. అందుకని నేనైతే చేతితో కుట్టి చూపిస్తున్నాను. మనకి అర్జెంట్ అయినప్పుడైతే మిషన్ మీద అయితే కుట్టించుకుంటామండి. మనకి ఇంట్లో ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా అయితే మనం మిషన్తో పని లేకుండా ఈజీగా శారీ ఫాల్ అయితే కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ట్రై చేయండి. దారం ఇలా వేసుకున్నాక 2 పోగులు రావాలన్నమాట. ఈ కట్టు జీరుగు రివర్స్లో వేసుకోవాలి. చూడండి, ఇదైతే మామూలు అనమాట. నేను ఆపోజిట్ రివర్స్లో వేస్తున్నాను. మనం ఫాల్ అయితే కింద వైపున వేసుకోవాలి కదా, అందుకని రివర్స్లో వేసుకొని చూడండి. నేను ప్యాడ్ పెట్టుకున్నాను అనమాట. అంటే మనం శారీ ఇలా పెట్టినప్పుడు ప్యాడ్ పెట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది, కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం పైన పెట్టుకున్నామంటే రాదనమాట. అందుకని ప్యాడ్ అయితే నేను తీసుకున్నానండి. ప్యాడ్ పెట్టుకొని దాని మీద అయితే శారీ పెట్టుకుంటున్నాను కదండి. అంచు కొద్దిగా ఇలా మడుచుకోవాలి. ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళాలన్నమాట కుట్టినప్పుడు. చూడండి, ఇలాగా రావాలన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. మనం మామూలుగా మిషన్ మీద కుట్టుకుంటాం కదా పాలు, అలాగే పెట్టేసుకోవాలి. పై అంచు కుట్టుకునేప్పుడు మనకి ప్యాడ్తో పని ఉండదండి. చూడండి, ఇలాగైతే లోపల నుంచి కుట్టేసుకోవాలి. అన్నాం కదా, లోపల వైపు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి. మనకు బయటకు వచ్చినప్పుడు మాత్రము కొద్దిగా తీసుకోవాలి క్లాత్. ఇలాగైతే లోపలికి కొంచెం దారం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, బయట మాత్రం కొద్దిగా వచ్చేలాగా కుట్టేసుకోవాలి. మనకి ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి కొంచెం థ్రెడ్ కనిపిస్తుంది. ఈ డిజైన్లోకి వచ్చిందంటే థ్రెడ్ అయితే అంత కనిపించదండి. ఇలాగైతే మనం లోపల నుంచి ఎక్కువ దారం పెట్టుకున్నా కూడా బయటకు వచ్చే లోపల కొద్దిగా తీసుకొని కుట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇది చేత్తో ఫాల్ అంటే చాలా దగ్గరలో కుట్టరండి, ఎందుకంటే ఇది కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా. ఇది ఒక చీర కుట్టే లోపల 3 చీరలు అయితే మనం మిషన్ మీద కుట్టేయచ్చు. అందుకని చాలా దగ్గరలో కుట్టరు. మనం ఇంట్లో కుట్టుకున్నామంటే టైం సేవ్ అవుద్ది, మనీ కూడా సేవ్ అవుద్ది. ఈ హ్యాండ్ వర్క్ ఫాల్ అయితే బయట 100-120 దాకా ఉంటుందండి. నేనే చాలా శారీస్కి అయితే కుట్టించాను బయటికి. ఇక్కడైతే థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి కనిపించలేదు. కొన్ని అయితే సిల్క్ శారీలు జారిపోతూ ఉంటాయండి మిషన్ మీద పెట్టినప్పుడు. అవి కూడా మనం మిషన్ మీద కుట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది.
చేత్తోనే కుట్టేసుకుంటాను. నేనైతే అలాగే కుడతాను. మిషన్ మీద మాట లేదంటే దాన్ని ఇంకా చేత్తోనే కుట్టేసుకుంటాను. సిల్క్ శారీ అయినా కూడా ఇలా లోపలికే పెట్టేసుకొని బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకుంటాం కదా, అలాగైతే మనం హెమ్మింగ్ లాగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టినప్పుడైతే థ్రెడ్ సైడ్కి వెళ్ళిపోద్ది కదా, దారము బయటకి ఎక్కువగా కనిపించదు, నీట్గా వస్తుంది కుట్టు కూడా. ఇలా కుట్టుకుంటా కొద్ది కొద్దిగా సర్దుకుంటూ కుట్టుకున్నామంటే ఫాల్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. దగ్గర దగ్గర కుట్టుకున్నామంటే సన్న కుట్టు బాగుంటుంది. ఇంతేనండి ఫాల్స్ కుట్టడం అయితే. మనం ఖాళీగా టైం వేస్ట్ చేసే కంటే ఇలా మనం ఇంట్లోనే మన పని మనం చేసుకున్నామంటే టైంపాస్ అయిపోద్ది, మనకి వర్క్ కూడా మనమే ఫినిష్ చేసుకోవచ్చు. చూడండి ఫాల్ ఎంత బాగా వచ్చిందో, అసలు ఫాల్ కుట్టినట్టు కూడా తెలియలేదు. చీర మీద అయితే ఎక్కడ దారం కుట్టు కూడా కనిపించలేదు. ఎంత నీట్గా వచ్చింది కదా. పట్టు శారీస్కి మనం ఇలాగే కుట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.